హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. కారం బూందీని కరకరలాడుతూ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కారం బూందీ కోసం 2 గ్లాసులు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకుంటున్నాను. 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాసు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నారు కదా, ఇంకొకసారి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని విస్కర్తో ఈ విధంగా అంతా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ పోసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండిని అంతా కూడా ఇలా జారుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ గరిటెలోకి పిండిని పోస్తూ ఈ గిన్నెతో అంతా ఇలా అన్నారంటే మనకి పిండి అనేది చాలా నీట్గా ఆయిల్లోకి పడుతుంది. పూస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పూస వేసిన తర్వాత ఈ విధంగా 2 వైపులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగతా పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే కారం బూందీ అనేది మెత్తగా లేకుండా కరకరలాడుతూ షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మిగతా పిండిని అంతా కూడా ఇదే విధంగా ఆయిల్కి వేసుకొని ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేరుశనగ పప్పులను కూడా వేగించుకోవాలి. ఆయిల్లోకి వేసి వేగించుకోకుండా ఈ విధంగా గరిటెలోకి వేరుశనగ పప్పులు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే చాలా ఈజీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేరుశనగ పప్పులు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పులను కూడా అదే విధంగా గరిటెలోకి వేసుకొని ఇలా ఆయిల్లోకి ముంచారంటే ఇవన్నీ కూడా ఒకటేసారి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఒకసారి ఆయిల్లోకి ముంచండి. కొద్దిగా ఫ్రై అవ్వాలంటే ఇంకొకసారి ఈ విధంగా ఆయిల్లోకి ముంచారంటే బాగా ఫ్రై అయిపోతుంది. కరివేపాకు రెమ్మలను కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి పెట్టారంటే బాగా ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం కోసం 2 స్పూన్ల కారం, తెల్లగడ్డ ముక్కలను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బూందీలోకి యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి గరిటెతో కానీ చేత్తో కానీ మిక్స్ చేసుకున్నారంటే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే కారం బూందీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.